శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మేము ఈ ఖాళీ సమయాల్లో మీ పిల్లలకు తప్పకుండా ఈ పద్యాలు, స్తోత్రాలు, నీతులు, సూక్తులు ఇటువంటివన్నీ చెప్తే ఒక ఆదర్శమైనటువంటి పౌరులుగా ఈ దేశానికి, మన గ్రామానికి, కన్న తల్లికి, పుట్టిన దేశానికి ఉపయోగపడేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువే అని తెలియజేస్తూ గణేశ పంచరత్న స్తోత్రం గురించి మనం మొదలు పెడతాము. ఓం గం గణపతయే నమః. ఏ పని చేసినా ఓం గం గణపతయే నమః, ఓం గం గణేశ్వరాయ నమః, విఘ్నేశ్వరాయ నమః అంటే స్వామి నాకు ఎటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ కలిగించకు, నన్ను ముందుకు తీసుకుని వెళ్ళు. ఈ ఆధ్యాత్మిక చింతనలో మరి ఏ ఇతర పనిలో అయినా సరే అది ధర్మ మార్గంలో ఉన్న ప్రతి పని కూడా సమర్థించు అని తెలియజేస్తూ ఇక పంచరత్న స్తోత్రము. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాదళా వసంతకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం, నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ, నతీతిరాతి భీకరం నమోదితార్క భాస్వరం, నమస్సురారి నిర్జలం నతాదికాపదుద్ధరం, గణేశ్వరం సురేశ్వరం నిధీశ్వరం, గణేశ్వరం గజేశ్వరం గణేశ్వరం, మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ, సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం, ధరే తరోధరం వరం వరే భవత్రమక్షరం, కృపాకరం క్షమాకరం ముధాకరం యశస్కరం, మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ, అకించనాతిమార్జనం చిరంతనోపి భాజనం, పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం, ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం, కపోలదానవారణం భజే పురాణవారణం, భజే పురాణవారణం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ, నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం, అచింత్య రూపమంతహీనమంతరాయ కృత్తరం, హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం, తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ, మహాగణేశ పంచరత్నమాదరే నయోన్వహం, ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరా గణేశ్వరం, అరోగతామదోషణం సుసాహితిం సుపుత్రతం, సమాహితాయురస్తభూతిమభ్యుపైతి సోచిరాత్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ. ఇది శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ గణేశ పంచరత్న స్తోత్రము. ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్యులు, శంకరాచార్యులు మనకు విరచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు, కావ్యాలు. తప్పకుండా మరి అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడం అంటారు కదా, సాధన చేస్తూ ఉండాలి. వీలైనంతగా తెలుగు పదాలు ఎక్కువగా వాడుతూ మన వృత్తిపరంగా ఇంగ్లీష్, ఆంగ్లం నేర్చుకోవచ్చు, కానీ అది మన ఆధ్యాత్మిక సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ఎక్కువగా తెలుగును, ఎక్కువగా మన మాతృభాషను ఉపయోగించాలని తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.